ఈ రోజు ఎంఐఎం అధినేత ఒక మాట అన్నాడు, ఒక హిజాబ్ కట్టుకున్న మహిళ ఈ భారతదేశానికి ప్రధానమంత్రి అవుతుంది అని చెప్పి నిస్సిగ్గుగా చెప్తున్నాడు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంది? అరే సిగ్గుందా వేసి నువ్వేమన్నావు? అదే బంగ్లాదేశ్ లో ఒక ప్రధానమంత్రి నిన్న మొన్న అయ్యా నా ప్రాణభిక్ష పెట్టుమని చెప్పేసి భారతదేశాన్ని అడుక్కున్నదా? ప్రణాళికబద్ధంగా చేస్తున్నా. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ప్రణాళికబద్ధంగా ఒక వర్గము హిందూ గుళ్ళని టార్గెట్ చేసింది. ఓపెన్ గానే అంటున్నారు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా అంటున్నారు ఈ పార్టీ అన్య మతస్థులకే ఉంటది అని చెప్పేసి. వాళ్ళు నోరు జారి అన్నా కానీ మాకు అనాలన్న ఆలోచన ఉంది కానీ చెప్పాల్సి వస్తుంది, మీరు అడుగుతున్నారు కాబట్టి. ముస్లింలు అంటే కాంగ్రెస్ అంటే ముస్లిం అని అన్నారు. వాళ్ళు పెచ్చి మిరిగిపోయారు. మీరు ఏం చేయగలుగుతారా? మేము ముత్యాలమ్మ గుడి మీద అనినాము, మన రాంపల్లిలో ఆంజనేయ స్వామి విగ్రహం దంతం చేసాము, శంషాబాద్ లో నవగ్రహాల విగ్రహాలను పలగొట్టినాము. మీరు ఏం చేయగలుగుతారు? పోలీస్ శాఖకు సవాలు వదులుతున్నారు, మమ్మల్ని మీరు ఏమి పీకలేరు అని చెప్పేసి అంటున్నారు. లాస్ట్ టైం కూడా చెప్పిన కమిషనర్ గారికి ముత్యాలమ్మ గుడి మీద జరిగినప్పుడే దాడి చెప్పిన ఆ రోజు జరిగిన కథ ఏదో మామూలు మాట కాదు గురుగారు. ఆ రోజు చెప్పిన పోలీస్ కమిషనర్ గారికి ఒక మతపరమైన ఒక మీటింగ్ ఒక సమూహం చేరుకొని ఒక విద్వేషపూరితమైన అక్కడ జరిగిన ఒక మీటింగ్ లో వాడు ఒక ఉన్మాదిగా మారి వాడు బయటకు వచ్చి ముత్యాలమ్మ అమ్మవారిపై ఛాతి మీద అన్నిండు అని చెప్పిన నేను. ఆడ వాడు ఒక్కోడు లేడు, 200 మంది ఉన్నారు. ఆ 200 మందిలోనే వీళ్ళు ఒక్కొని తీసి అరెస్ట్ చేసిరు. వాడు బెయిల్ మీద మళ్ళా మహారాష్ట్రకి వెళ్ళిపోయిండు. మళ్ళా వాడు ఏం చేసిండు? ఆ 200 మందిలకించి మళ్ళా కూడా వచ్చిండు. ఈ రోజు అమ్మవారి యొక్క ముంగట అమ్మవారి కూడా మలమూత్ర విసర్జన చేసి అమ్మవారి యొక్క గుడి ప్రాంగణాన్ని పొద్దుగా లేస్తే నేను అమ్మ అని చెప్పి మొక్కి బయటికి పోయేటోని. అమ్మ ఇంటికి బయటికి పోతుంటే అమ్మవారిని వచ్చడం మా ఇంట్లో ఏ శుభ కార్యక్రమం జరిగినా అమ్మవారికి బోనం చేసుకుంటాము, కొబ్బరికాయ కొట్టుకుంటాము, పూజ చేసుకుంటాము. ఇక్కడ మల్కాజ్గిరిలో ఉన్న లక్షలాది కుటుంబానికి ఆడవిల్ల మా అమ్మ ఈ రోజు ఆ ప్రాంగణాన్ని అపరిశుభ్రం చేశారు. కావాలని చెప్పే చేస్తున్నారు. ఇది మామూలు పడ కాదు, ఇది కావాలని చెప్పే చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నాము, పోలీస్ శాఖ చెప్తున్నాము, ఇంటీరియర్ వ్యవస్థ లోపించింది. తెలంగాణ రాష్ట్రంలో ఒక వర్గానికి కొమ్ము కాస్తున్నారు. ఈ రోజు మల్కాజ్గిరి కాదు యావత్ తెలంగాణ మొత్తం అంటున్నారు. ఈ రోజు ప్రభుత్వం ప్రజలకు పనిచేసే ఏదైతే ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఉందో ఈ రోజు ప్రభుత్వానికి ఒక ప్రత్యేక సైన్యంగా ఒక రజాకారులా ఈ రోజు ప్రవర్తిస్తారేమని చెప్పి ప్రజలు అనుమానపడుతున్నారు. కమిషనర్ గారు ఇప్పుడైనా మేల్కొర్రి రాబోయే రోజులలో మీరు ఇదే విధంగా మీరు మౌనం వహిస్తే రేపు తెలంగాణ రాష్ట్రము రావణ కష్టమైతే అని చెప్పి తెలియజేస్తున్నాను. మానసిక పరిస్థితి బాగాలేదని కూడా చెప్తున్నారు. ఒక మాట, ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వైఫల్యము ఈ రోజు దినము మీరు వాళ్ళని పట్టుకోలేక వాళ్ళకు చెప్పింది మీరు వాళ్ళ విషయంలో మీరు చర్యలు తీసుకోక ఈ రోజు మీ యొక్క వైఫల్యాన్ని వాడు మానసిక పరిస్థితి లేదని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. విగ్రహాలు ధ్వంసం చేశారు, ఇప్పుడు ఏమో ఇలాంటివి చేస్తారు. అంటే నిజంగానే కావాలని రెచ్చగొడుతున్నారా? హిందూ ముస్లిం ప్రశాంతంగా హైదరాబాద్ ని ఏం చేద్దాం అనుకుంటున్నారు అన్నా? ఇగో ఈ రోజు హైదరాబాద్ లో సంబంధించిన ఒక ప్రాంతీయ పార్టీ ఈ రోజు ఎంఐఎం అధినేత ఒక మాట అన్నాడు, అరే బంగ్లాదేశ్ లో ఒక ముస్లిం ప్రధానమంత్రి అవుతాడు, పాకిస్తాన్ లో ఒక ముస్లిం ప్రధానమంత్రి అవుతాడు, భారతదేశంలో ఒక మైనారిటీ ఒక ముస్లిం కూడా ప్రధానమంత్రి కావచ్చు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగ ప్రకారము రాబోయే రోజులలో ఒక హిజాబ్ కట్టుకున్న మహిళ ఈ భారతదేశానికి ప్రధానమంత్రి అవుతుంది అని చెప్పి నిస్సిగ్గుగా చెప్తున్నాడు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంది? ఈ దేశాన్ని మరొక ఇస్లాం దేశంగా మార్చాలని చెప్పేసి వాళ్ళు నిర్మోహమాటంగా చెప్తున్నారు. అరే సిగ్గుందా వేసి నువ్వేమన్నావు? అదే బంగ్లాదేశ్ లో ఒక ప్రధానమంత్రి నిన్న మొన్న అయ్యా నా ప్రాణభిక్ష పెట్టుమని చెప్పేసి భారతదేశాన్ని అడుక్కున్నదా? నువ్వు అర్థమైందా? నువ్వు అన్నదే కదా, ఒక ఇస్లాం కి సంబంధించిన ఒక మహిళ ఆడ ప్రధానమంత్రి ఉంటే అక్కడ ఓర్వలేకపోయారు. ముస్లింలారా మీరు అర్థం చేసుకోరి, ఇక్కడ మీ అమాయక ముస్లింలకు విజ్ఞప్తి చేసుకుంటున్నా నేను, మిమ్మల్ని ఓట్ బ్యాంక్ రాజకీయాలను మార్చుకొని వీడు మళ్ళీ ఒకసారి ఈ దేశాన్ని ఉగ్రవాది దేశంగా మార్చాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు. ఏమి లేదు, ఒకటే మాట, భారతీయులకు ప్రపంచంలో ఉన్న హిందువులందరికీ ఒకే ఒక దేశము, అది భారతదేశము. ఈ దేశాన్ని హిందూ దేశంగా ప్రకటిస్తేనే మనం సేఫ్గా ఉంటామని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. వాడు ఒకటేనా, వాడు మళ్ళొకసారి ప్రజలలో తిరగొద్దు. వారు ఎన్నుకున్న వర్గాలు ఎవరైతే ఉన్నారో వారిని ఎవరైతే రెచ్చగొట్టి ఏ విధంగా అయితే చేసిరో, ఎవరైతే చేస్తున్నారో ఈ విధంగా రెచ్చగొట్టి గుళ్ళ పైన ఈ విధమైన దాడులు చేయాలని చెప్పి అయితే చెప్తున్నారో ఆ ముఠాలను పట్టుకొని ఏదైతే విద్యా సంస్థలలో వాళ్ళు ఈ విధమైన ఏదైతే క్లాసులు తీసుకొని ఈ విధంగా ఉన్మాదులుగా మారుతున్నారో అవి ఆ విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో
వాళ్ళు ఇస్లాం కి సంబంధించిన విద్యాలయాలు ఉంటేనే అవిటి కూకటి వేళ్లతో సహా ఉగ్రవాదులుగా మారుస్తున్న ఆ యొక్క విద్యా సంస్థలు ఉండే దాన్ని కూకటి వేళ్లతో సహా తీస్తే గానీ ఈ దేశం ప్రశాంతంగా ఉండదని చెప్పి తెలియజేస్తున్నాం. రేవంత్ రెడ్డి మల్కాజిగిరి నాయకత్వం వహించిండండి, పార్లమెంట్ మెంబర్ అయ్యిండండి. మల్కాజిగిరిలో జరిగితే కనీసం తొంగి చూసే పాపాన లేడా? ఇవాళ ఒక నాయకుడు ఓ ఊరంతా పోస్టర్లు వేసాడు. వేరే అతను ఉన్నా గానీ బర్త్డే అని ఊరన్నీ పోస్టర్లు. మరి ఆ ముఖ్యమంత్రి ఎక్కడ పోయిండు? మరి ముఖ్యమంత్రి ఈడ పార్లమెంట్ మెంబర్ చేసిండు కదా, మరి ఆయన పార్లమెంట్ మెంబర్ రావాలి కదా, దీని మీద చర్యలు తీసుకోవాలి కదా. చర్యలు ఉంటాయి తీసుకుపోయి లోపల డోకేర్రు, హాయిగా తిని బిడ్డ ఇక బిర్యానీ తింటుండ అని పంపించాడు. అంటే ఇది కావాలనే మత కల్లాలో రెచ్చగొట్టడానికి ఇది చేసినంటారా? అంతే. ఇంకా వీళ్ళే ముష్కరులు, వాళ్ళు లేకుండా ఎట్లా అవుతుందండి? వాడు ఇగో ఇక్కడే వచ్చింది కదా, ఇక్కడే అతనికి లాటరీన్ వచ్చింది, యూరిన్ వచ్చింది. ఇగో ఇక్కడికి అక్కడ పోనీ తప్పేంది? పోవచ్చు కదా, పెట్రోల్ పంప్ లా ఫ్రీ ఉంటది కదా. మరి అక్కడ పోలే, ఇక్కడ పోయిండంటే పాగలగాడ. పైగాని వచ్చింది తెలిసింది, ఏడ పోవాలనేది తెలియలేదా? ఇదంతా కేవలము విదేశీ కుట్రలు, ఈ ఆటంకవాదులు చేసే పనులే ఇవి. వాళ్ళు పూర్తి ట్రైన్ తోటి పనిచేస్తారు. వాస్తవంగా వాళ్ళకి తెలుసు ఇక్కడ ఏం జరుగుతుంది అని కూడా తెలుసు. 8 గంటలకు గుడి బంద్ అవుతుంది, తర్వాత ఇది చేసారు. ఇక్కడ లోకల్ వాళ్ళతో మద్దతు తీసుకొనే చేసారు. ఎటువంటి శిక్ష పడాలని కోరుకుంటారని ఇప్పుడు ఆపరేషన్ కంగారు పెట్టి మరి ఏదైతే తీవ్రవాదులు ఉన్నారో వాళ్ళను మట్టు పెడుతున్నారు ప్రభుత్వం. వీళ్ళు అంతకన్నా డేంజర్ కాదు, ఆటంకవాదుల కన్నా డేంజర్ కాదు. ఆటంకవాది ఒక్కని చంపుతవచ్చు, 4 చంపుతారు, 10 మందిని చంపుతవచ్చు, కానీ ఒక మతాన్ని తీసుకొని మునిగే రకాలు ఇవి. కాబట్టి దీని మీద కూడా మరి కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా సీరియస్ గా ఆలోచన చేయాలి. ఇలాంటి రూపుమాపాలే. శిక్ష ఏముందండి? సెక్షన్ ఏది పెడతారు? సెక్షన్ పెడతారా? పోలీసు వాళ్ళు పెడతారా? ఇప్పుడు మెంటల్ అన్నారు, దానికి బేలేస్తారు. ఇప్పుడు బేల్ ఎందుకు వేయాలి? మెంటల్ గాని తీసుకపోయి మెంటల్ దుకాణంలో పెట్టాలి, మెంటల్ గాని తీసుకపోయి ఎరగడలు పెట్టాలి. ఇప్పుడు ఆడు మళ్ళా బెయిల్ తీసుకుంటాడు, బయటకు వస్తాడు. ఏం శిక్ష చేయాలి? చెప్పాలి. రామచంద్రరావు గారు మాట్లాడింది కరెక్ట్, అది 100% కరెక్ట్. కథం అదే శిక్ష ఉండాలి. ఈ గుళ్ళ మీద ఆటంకాలు చేసే పిచ్చోళ్ళని అందరినీ ఒక తాన పెట్టి షూట్ చేసాడు. కథం